ఎవరి పాలయ్యిందిరో ఈ తెలంగాణ. నిజంగా అది ఇప్పటికి కూడా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచిస్తే ఎవడి పాలయ్యిందిరా తెలంగాణ. తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసిన అమరవీరుల ఆత్మ ఏడుస్తుండొచ్చు, బాధపడుతుండొచ్చు. ఎందుకంటే ఆనాడు ఈనాడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి పేరు మీద లక్షల కోట్ల అప్పులు చేసి మళ్ళీ అదే ఆంధ్ర కాంట్రాక్టర్లు దోసుకుంటారు ఈ తెలంగాణని. ఎవడి పాలైందిరా తెలంగాణ. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు బాగుపడ్డారంటే నిజంగా తెలంగాణలో ఉన్న పేద ప్రజలకు న్యాయం జరగలేదు. అందుకనే ఆ పాట వింటందుకే ఇక్కడికి వచ్చిన. ఆ పాట అంటే నాకు ఇష్టం. ఎవరి కోసం తెలంగాణ వచ్చింది, ఎవరి కోసం మనం ఉద్యమం చేసిండ్రు. ఆనాడు కళాకారులు లేందే ఈ తెలంగాణ కళ సాకారం అయిందా? ఈ తెలంగాణ ప్రజల్ని దేవుడిచ్చిన గొంతుతో వాళ్ళ పాటలతో ఆటలాడి ప్రజల్ని చైతన్యవంతులను చేసి ఈ తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది కళాకారులు కాదా? అటువంటి కళాకారులే మన కళ్ళ ముందున్న ఏపూరు సోమన్నే అడుగుతున్నాడు ఎవరి పాలైంది తెలంగాణ అని చెప్పేసి. నిజమైన ఉద్యమకారులు ఇప్పుడు ఎవరన్నా తెలంగాణ ఉద్యమ ఫలితాలు తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డారా? లేదు, న్యాయం జరగలేదు. తెలంగాణకు ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు ఆంధ్ర పాలకుల మోకాల చేతులు దాకి నీళ్ళు లాగేటోళ్ళే మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు. నిజం కాదా? ఇది నిజం కాదా? పార్టీలు వేరైనా రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నట్టు మాట్లాడతాడు. మీ అందరికీ తెలుసు. ఏనాడు కూడా నేను భయపడలేదు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రశ్నించే గొంతు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ప్రతిపక్షం లేకుండా చేస్తే 2018లో ఒక శాసనసభ్యునిగా నేను రాజీనామా చేస్తే నన్ను ఓడగొట్టాలంటే మొత్తం ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడుకొచ్చిండ్రు. అది నా రక్తం. అది ఎప్పుడు ప్రజల పక్షాన మీరెట్లా పాడుతుంటారో, ఎప్పుడైతే పేదలకు అన్యాయం జరుగుతుంటుందో, దోపిడీ జరుగుతుంటుందో, ప్రజల పక్షాన ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తేందుకు మీ వెంట రాజన్న ఉన్నాడు. నేను ఈరోజు మాటిస్తున్నా. లేదు, ఏం లేదు. కాంగ్రెస్ పార్టీనే ఉన్నా, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీనే ఉంటా. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరిని మన ప్రభుత్వాన్ని విమర్శించలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అనేది నా భావన. రెండోది, నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చింది కదా, ప్రజాపాలన వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులను కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మొదటి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా గౌరవం దక్కాలనేది ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సముచిత గౌరవం కల్పించాలని చెప్పి నా భావన. మూడవది, ఇప్పుడు కూడా సీమాంధ్ర పాలకుల సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ గవర్నమెంట్ కానీ నడపొద్దని, మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. సో అదే ఆత్మగౌరవాన్ని నిలుపుకునేలా మన ప్రజాపాలన చేసుకోవాలని, ఆంధ్ర పాలకుల వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో ఉన్న మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దు అనేది నా భావన. అంటే ఒక మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రజలలో బలహీన పడుతుందనే ఉద్దేశంతో ఒక కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా ఎంతో మందికి అన్యాయం జరుగుతుందన్న భావన ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్న ఎక్కడికైనా తప్పులు జరిగినా కానీ జరగొద్దని నేను మాట్లాడినాను. కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణలో పేదలకు న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే జరుగుతాయి. కాబట్టి బయట నుంచి వచ్చిన వ్యక్తులు, పదవులలో ఉన్నోళ్ళు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అన్యాయం చేయొద్దు. వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు ఇతర పార్టీ నుంచి వచ్చిండ్రు, తప్పులేదు, వస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళనే అణచివేస్తాము,
అగౌరవపరుస్తాం, అవమానిస్తాం అంటే అది మంచి పద్ధతి కాదు అని చెప్పిన. థ్యాంక్ యూ. ఓకే.